హాయ్ ఫ్రెండ్స్, సమాజం ఈరోజు మనం ఈ వీడియోలో 7th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 23,750 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 23,450 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2025 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,750, లో వచ్చేసి 23,450. ఈ 2 నెంబర్స్ వద్ద నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 50,700 హై గాను, లో వచ్చేసి 50,000 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2025 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 50,700, లో వచ్చేసి 50,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మనకు మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 23,700 హై గాను, 23,800 హై గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 23,500 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 7th ఫిబ్రవరి 2025 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 23,800, లో వచ్చేసి 23,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 7th ఫిబ్రవరి 2025 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు ఓవరాల్గా అంటే కనుక నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లో ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి. హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే 930 వరకు సీటన్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 945 వరకు సీటన్లో కొనసాగి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1230 తర్వాత మళ్ళీ మార్కెట్ సీలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. హెవీ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ డౌన్ అయితే 930 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత అప్ డౌన్ అవుతూ మీకు 1030 తర్వాత సీలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 7th ఫిబ్రవరి రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు మార్కెట్ పెరిగేటప్పుడు సిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్ పడిపోయేటప్పుడు మీరు నేను ఇచ్చిన లోకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. మార్కెట్ పడిపోతున్నప్పుడు మీరు పిఎన్టీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.